ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కనికరం గల ప్రభు, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ అడ్వెంట్ కాలంలో, ఈ క్రిస్మస్ కాలంలో మరొక ధ్యానాంశంతో మీ ముందుకు వస్తున్నాం. బైబిల్లోని స్త్రీలు అనేక గొప్ప కార్యాలు చేసి దేవుని నామం కొరకు, మహిమ కొరకు, రాజ్యం కొరకు శ్రమించినారు. స్త్రీల పట్ల అనాదిగా కొంత నిర్లక్ష్యం, కొంత వివక్ష కనబడడం సాధారణం. వీరేం చేయగలరు, బలహీనులు అనేటువంటి భావన, ఆలోచన కూడా అనేకుల్లో ఉంటుంది. అయితే దేవుని రక్షణ కార్యములలో, దేవుని విశ్వాస కార్యములలో స్త్రీలు బలమైనటువంటి భూమికను పోషించారు, బలమైన కార్యములు చేయగలిగినారు. దేవుని రక్షణ ప్రణాళికలో అనేక సందర్భాలు దేవుడు అందించినటువంటి పనిని, బాధ్యతను చాలా నమ్మకంగా జరిగించినటువంటి స్త్రీలు బైబిల్లో అనేకులు కలిగినారు. ఇప్పుడు యేసు ప్రభుల వారి రక్షణ కార్యం భూమి మీద జరగడానికి, ఆయన మానవాళిగా మనుషుల మధ్యలోకి నరావతారిగా రావడానికి, ఆయన జనన విధానంలో, వృత్తాంతంలో యేసు ప్రభుల వారి రక్షణ కార్యంలో 5 స్త్రీలను మనం చూస్తున్నాం. 5 స్త్రీలు యేసు ప్రభుల వారు భూమి మీదకి రావడానికి సాధనములుగా, పనిముట్లుగా, ఆయన రక్షణ కార్యం కొరకు వాడబడినట్లుగా చూస్తూ ఉన్నాం. తామారు యూదా గోత్రంలో యూదా గారి కోడలయ్యుండి దేవుని నీతిని నెరవేర్చాలని, ఆ కుటుంబము తన భర్త పేరు నిలబడాలని, అవమానాన్ని భరించడానికి కూడా సిద్ధపడి, బాధను భరించడానికి, కష్టాన్ని భరించడానికి ఒప్పుకొని, భర్త మీదున్న ప్రేమతో తన వంశము, తన భర్త పేరు నిలుచుండాలి అనేటువంటి ఉద్దేశముతో తను దేవుని కొరకు యూదాతో తన పిల్లల్ని కనడానికి ఒప్పుకుంది. తర్వాత ఆ క్రమంలో రాహాబు విశ్వాసం కనబరిచింది. ఆ కోటగోడని, రాజుని, అక్కడున్న వాళ్ళని నమ్ముకొనకుండా సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుణ్ణి నమ్మి ఏది నిజమైన మార్గమో ఆ మార్గమును ఎంచుకొని ఆ రక్షణ ప్రణాళికలో దేవుని ప్రజలతో కష్టమైనా సరే కానీ నేను వారితో ఉంటా అని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రీతిగా చూస్తూ ఉంటే రూతు తన అత్త అయినటువంటి నయోమితోటి శ్రమ పడడానికి, యవన కాలం తన జీవితాన్ని కూడా లక్ష్యం చేయకుండా, యవన కాలపు సంతోషాన్ని లక్ష్యం చేయకుండా అత్తను కాపాడాలి, అత్త వృద్ధాప్యంలో మరణిస్తుందేమో, ఏమవుతుందో అని అత్తని ఎంతగా ప్రేమించి ఇష్టపడి అత్తను బ్రతికించుకోవడానికి, చూడండి వృద్ధురాలు కదా, ఇంకొంతకాలమే బ్రతుకుతుంది కదా, అవసరమా నా జీవితం త్యాగం చేసుకోవాలా, మా అమ్మ నాయన్ని, నా తోబుట్టుల్ని, ఇక్కడ వారిని విడిచి వెళ్ళాలా అని అనుకోలేదు. తన అత్తను కాపాడాలి అనేటువంటి దృఢమైన ఆశతో, నమ్మకంతో ముందుకొచ్చింది. చూడండి ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత విశ్వాసం వీరిలో మనకు కనబడుతూ ఉంటాయో. బత్షెబా తన కుమారుడైనటువంటి సొలొమోను రాజవ్వడానికి జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు చేసింది, జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాలు, జ్ఞానయుక్తమైనటువంటి పనులు చేసి తన కుమారుడు రాజ్యానికి రావడానికి, దేవునిలో ఎదిగి భయభక్తులు కలిగి జీవించడానికి, వినయ విధేయతలు కలిగినటువంటి పెంపకాన్ని సొలొమోను రాజులో అందించింది. ఈ రీతిగా అనేక విధాలుగా ఈ స్త్రీలు ముందుకొచ్చినారు. మరియా యేసు ప్రభుల వారి తల్లి, ఆమె విశ్వాసంతో దేవుని సేవకు అంగీకరించి దేవుని కొరకు తను ఏమైనా సరే అని ముందుకొచ్చింది. చూడండి ఈ రీతిగా 5 స్త్రీలు ఆ రోజు వంశావళిలో ఎప్పుడు పురుషుల పేర్లే రాసేవాళ్ళు, కానీ ఈ 5 స్త్రీల విశ్వాసము, త్యాగము, ప్రేమను జ్ఞాపకం చేసుకొని వారిని ఇందులో పొందుపరిచినారు. ఇందులో కొంతమంది యూదులు కారు, కొంతమంది ఇశ్రాయేలీలు కారు, అయినా దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నారు. చూడండి దేవుని రక్షణ ప్రణాళిక అంత గొప్పది. దేవుని రక్షణ అందరికీ, అది కొందరికి కాదు, అది అందరికీ, అందరినీ ప్రేమించి అందరినీ కలుపుకునేటువంటి గొప్ప ప్రణాళిక కనుక దేవుని రక్షణ ప్రణాళికలో విశ్వాసులైన వారు, ఇశ్రాయేలు కాని వారిని కూడా పొందుపరిచి దేవుని రాజ్యం కొరకు దేవుడు వాడుకున్న విధానం చూస్తున్నాం.
దేవుడు ఈ స్త్రీల వంటి ప్రేమ, విశ్వాసం, నమ్మకం, త్యాగం మనలో ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.